ఒకప్పుడు శివారు ప్రాంతమైన ఉప్పల్ నేడు సిటీకి ప్రధాన ద్వారంగా ఉంది. ఈ సెగ్మెంట్ వరంగల్ హైవేను ఆనుకొని ఉండగా రియల్ ఎస్టేట్, ఐటీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఉండటంతో వాటి చుట్టూ సిటీ విస్తరించింది. ఉప్పల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 4వ సారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. గతంలో మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉప్పల్ని మొదటిసారిగా 2009లో కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. 2020లో గ్రేటర్ ఎన్నికల్లో 10 డివిజన్లో 6 బీఆర్ఎస్ గెలుచుకుంది. 2 డివిజన్లో కాంగ్రెస్, మరో 2 డివిజన్లో బీజేపీ గెలుపొందింది. ఉప్పల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 2009లో ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ నుంచి బండారి రాజిరెడ్డి గెలిచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2014లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భేతి సుభాష్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ప్రధానంగా సెగ్మెంట్లో త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు ఇంతకుముందే పోటీ చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఈసారి కొత్తగా బరిలోకి దిగారు. 2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా భేతి సుభాష్ రెడ్డి గెలిచారు. 5 ఏళ్ల కాలంలో పెద్దగా ఆయన చేసిందేమీ లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని మార్చింది. బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి పోటీలో నిలిపింది. కాంగ్రెస్ నుంచి పరమేశ్వర్ రెడ్డికి టికెట్ దక్కింది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరోసారి బరిలోకి దిగారు. దీంతో ఈసారి ఉప్పల్ నుంచి 3 పార్టీల మధ్య పోటాపోటీ ఉండనుంది. ఎన్ని రోజులు 9 ఏళ్ల కంటే బిఫోర్ రోజుకు 5 గంటలు 6 గంటలు కరెంటు పోయేది, మీ అందరికి తెలుసు. ఇప్పుడు చూసిండ్రు, లేదంటే గవర్నమెంట్ అది ఇండస్ట్రీలలో పవర్ హాలిడేస్ ఉండేటి, అంటే 4 రోజులు, వారంలో 2 రోజులు బంద్, 3 రోజులు బంద్ అట్లా ఉండేటి. ఇప్పుడు అవన్నీ ప్రాబ్లమ్స్ పోయినాయి. ముంగట కూడా అన్ని మంచిగా ఉంటాయమ్మా. మీ అందరు కూడా వైట్ రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయమ్మా? ఈ సెగ్మెంట్లో ఆంధ్ర సెటిలర్లు 40,000, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మరో 40,000 ఉన్నాయి. గత ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో కీలకంగా మారాయి. ఈసారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు ప్రజలు. గత ఎన్నికల్లో మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేయగా సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్, టీడీపీ వైపు చీలాయి. దీంతో బీఆర్ఎస్ గెలుపొందింది. ఈసారి సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ కు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఆంధ్ర సెటిలర్లు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను తమ వైపు లాక్కునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కూడా దారుణమైన పరిస్థితి మైనార్టీ బంధం. ఇక డబుల్ బెడ్రూమ్లు అయితే అసలు ఎవరికి రాలేదు. కేవలం వాళ్ళ కార్యకర్తలకు తప్ప ఇవన్నీ కూడా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడానికి ఇప్పటి వరకు ఇలా వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళ ప్రాంతానికి, ఉప్పల్ ప్రాంతానికి వాళ్ళు ఏం చేసింది లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ గతంలో అభివృద్ధి చేసింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా. ఎందుకంటే మేము ఏదైతే మా నాయకురాలు సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలు అవన్నీ కూడా ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. మరి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు బ్రహ్మాండమైన స్పందన ఉంది. వాళ్ళు బ్రహ్మానందం పడుతున్నారు ఎక్కడ పోయినా. ఈరోజు అదే బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు జనాల దగ్గరికి పోతే వాళ్ళని ఎక్కడ మీరేం చేసిందంటే ఈరోజు వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఉప్పల్ సెగ్మెంట్లో సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. తాగునీటి సమస్య అలానే ఉంది. అధ్వానమైన రోడ్లు, పారిశుద్ధ్య లోపం ఇక్కడ ప్రధాన సమస్యలుగా కనిపిస్తున్నాయి. నాణ్యత లేని పైప్లైన్లు, తీవ్రమైన ట్రాఫిక్, శిథిలమైన భవనాలు, ఉప్పల్ బగాయత్ ప్లాట్ల పంపిణీతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు ప్రజలు. దళిత బంధు కేవలం తన అనుచరులకు మాత్రమే ఇచ్చారని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ మైనస్లను కాంగ్రెస్, బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ మేజర్గా అన్నీ కంప్లీట్ అయినాయి. ఎక్కడైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో ఆ బ్యాలెన్స్ వర్కులకే పనిచేస్తా అని చెప్తున్నాను. ముఖ్యంగా కొన్ని కాలనీస్లలో అయితే ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఫండ్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల
అంటే కోడ్ వల్ల ఈరోజు పని జరగడం లేదు. థర్డ్ తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ అన్ని పనులు జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 2,500 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి. రేపు కాలనీస్లలో మీరు ఆఫీసులలో తిరిగే అవసరం లేదు. ఎవరైతే కాలనీ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీస్ కానీ ఇతర ఎవరు కూడా, ఎందుకంటున్నా అంటే వాళ్ళందరినీ కూడా మీ దగ్గర తీసుకొచ్చి పని చేపిస్తా అంటున్నాను. కాలనీస్ ఒక 10 కాలనీలు కలిపి ఒక మీటింగ్ పెడితే అక్కడ ఒక డీసీ ఉంటాడు, అలాగనే ఎల్సిటీ బోర్డు వాళ్ళు ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, అందరూ ఇంక్లూడింగ్ సివరేజ్ బోర్డు వాళ్ళు కూడా ఉంటారు, వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మీటింగ్ పెడతా అని చెప్తున్నాను. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే మేమే మీ దగ్గరికి వస్తాం, మా దగ్గర రావద్దు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రతి చోట కూడా ఆఫీసులలో తిరగకుండా చేయాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఇట్లాంటి అన్ని కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చడం ఎంతవరకు కలిసొస్తుందోనని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మూడోసారి బరిలోకి దిగారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు 2018లో ఓడిపోయిన సెంటిమెంట్ కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి తొలిసారిగా పోటీ చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో వన్ టైం ఎమ్మెల్యే సెంటిమెంట్ ఉంది. నియోజకవర్గంలో ఒకేసారి గెలిచిన ఎమ్మెల్యే తిరిగి మరోసారి గెలిచిన దాఖలాలు లేవు. పోటీ చేసిన ప్రతిసారి కొత్తవారిని గెలిపించడం ఇక్కడ ఆనవాయితీగా అయింది. మొదటిసారి కాంగ్రెస్, రెండోసారి బీజేపీ, మూడోసారి బీఆర్ఎస్ విజయం సాధించాయి. మరి ఈసారి ప్రజలు ఆనవాయితీని కొనసాగిస్తారో లేదో చూడాలి.